నీకు భయమే ఉందా? నా పిల్లవాడు ఫీజు కట్టాలనే బెంగ ఉంటుందా? నా ప్రభు చూసుకుంటాడనే ధైర్యం వచ్చింది, సంతోషం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక మాట కొద్ది నిమిషాల్లో ముగించేస్తాను. ఇద్దరు వ్యక్తుల గురించి నేను తెలియపరచాలని వచ్చాను. ఒక వ్యక్తి తన యొక్క భక్తి జీవితంలో నుంచి దినదినము అభివృద్ధి చెందాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దేవునికి ముద్దు బిడ్డగా ఉండి తన బాల్య దశ నుంచి కూడా దేవునికి ఇష్టడుగా ఉండి రాను 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 దినదినం కూడా భక్తి జీవితంలో నుంచి దిగజారిపోయినట్లు నాకు మీరు ఇరువురిని మీ ముందు ఉంచాలని ఆశపడ్డాను, క్షుణ్ణంగా వివరించాలను. కానీ పైన చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను, అరగంటలో ముగిచ్చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యం చిన్న వాక్యం మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. రాజులు రాసిన మొదటి గ్రంథము, రాజులు రాసిన మొదటి గ్రంథము. ఇది అమ్మాయి అయితే నాకు సెలవు తీసుకుని వెళ్ళాము. ఇదేనా? రాజులు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం. 18వ అధ్యాయము 2వ వచనం. అహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోనులో 18వ అధ్యాయము 2వ వచనమేనా? చదవమ్మా. షోమ్రోనులో ఘోరమైన క్షామము, క్షేమము కాదు, క్షామము. క్షామము అంటే కరువు. దేవునికి మహిమ కలుగునుగా. క్షామం అంటే ఏంటి? కరువు. చదవండి. క్షామము కలిగి ఉండగా అహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై. అమ్మా, ఏంటి? సరి చదువు. యెజెబేలు, సరిగ్గా చదువు. దీర్ఘం పైన యెజెబేలు చదువులా. యెజెబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. చాలమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు అందరూ తలలో ఉంచుకుని మనసులో చిన్న ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నాతో మాట్లాడు, కొద్ది నిమిషాలు నాతో మాట్లాడినాయి. అందరి కళ్ళు మూసుకోవాలి, అందరి కళ్ళు మూసుకోవాలి. పరిశుద్ధుడు అయిన ప్రభువా, గొప్ప దేవా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నాయన, ఈ యొక్క ఉపవాసపు కూడిక 2వ దినం ప్రభా, ఉదయకాల సమయంలో ఇదిగో నీ మందిరావరణంలో కూడి ప్రభువా నీ పాదాలు చెందుతున్నాం. నీ మాటలు వినటానికి ఆశతో ఆసక్తితో ఉన్నాం ప్రభా. ఒక్కసారి ఆయన మీ బలమైన వాక్కు మాకు వినిపింప చేయండి. నీ సేవకుని మరుగుపరిచి మాతో మాట్లాడండి ప్రభా. ఈరోజు ప్రభా అయ్యా, మీరిచ్చే మీ యొక్క వర్తమానం ద్వారా మాలో పరివర్తన రావాలి ప్రభా. మమ్మల్ని మేము సరి చేసుకోవాలయ్యా, మమ్మల్ని మేము దిద్దుకోవాలి ప్రభా. మాలో మీకు అసహ్యమైన క్రియలు ఏమున్నాయో ఆయన మేము సరి చేసుకుని మీకు ఇష్టమైన బిడ్డలుగా, మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మాకు నిజమైన సంతోషము, ఆనందాన్ని మాకు దయచేయమని ఈ ఉపవాస కోడికల్లో ఘనమైన ఆయన అమూల్యమైన వర్తమానాలు మాకు వినిపింప చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. 10 నిమిషాలు మీరు మౌనంగా ఉండండి, ఎవరు కూడా కదలద్దు దయచేసి. దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వాక్యంలో అహాబు రాజు కనపడుతున్నాడు. ఎవరు ఈ అహాబు రాజు? ఈ అహాబు రాజు ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉన్నాడు. ఈ ఇశ్రాయేలు దేశం అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని బిడ్డలు.
దేవుని బిడ్డలైన వారికి దేవుడు అహాబును రాజుగా ఏర్పాటు చేశాడు. అయితే అహాబు రాజు అన్యురాలైన ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా? ఒక అన్యురాలు, విగ్రహారాధికురాలైన యెజెబెలును పెళ్లి చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే యెజెబెలును పెళ్లి చేసుకున్నాడో, ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన కుమారుడు, దేవుని కుమారుడుగా పేరు పొందిన అహాబు రాజు అన్యులను ఎప్పుడైతే అన్య వ్యక్తి అయిన యెజెబెలును ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో, ఆవిడ రాజు మాట వింటాం లెక్క చేయట్లా. దేవునికి స్తోత్రం. రాజును పక్కన కూర్చోబెట్టి ఆ రాణి పరిపాలించడం మొదలు పెడుతుంది. అలాంటి ప్రక్రియలో నేను క్షుణ్ణంగా చెప్పట్లేదు కానీ లిబరల్గా వెళ్ళిపోతున్నాను. దేవుని మహిమ కలుగును గాక. అక్కడ అహాబు రాజు భార్య అయిన యెజెబెలు మొట్టమొదట ఆవిడ అన్యురాలు, విగ్రహారాధికురాలు. అయితే వారి గృహములో గృహ నిర్వాహకుడుగా ఒక మంచి వ్యక్తి ఓబద్యా అనే దైవ భక్తుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఓబద్యా. ఈ ఓబద్యా అనే వ్యక్తి గొప్ప విశ్వాసిగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ ఇంటిలో గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. గృహ నిర్వాహకుడు అంటే ఏంటి? ఆ ఇంటిలో పని అంతా కూడా అతనే చేస్తాడు. అన్ని పనులకి అతనే పురమాయించి మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అవునా కదా? అప్పుడు ఆ దేశంలో షోమ్రోనులో అంటే ఇశ్రాయేలు దేశంలో భయంకరమైన క్షామం వచ్చింది. మీకు అర్థం ఉందన్న మాటలో? భయంకరమైన క్షామం అంటే కరువు వచ్చింది. కరువు అంటే మనందరూ తెలుసుగా. కరువు వస్తే ఎప్పుడైతే కరువు వచ్చిందో ఆ దేశంలో ఉన్న పశువులు చచ్చిపోతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు, పేదోళ్ళందరూ చచ్చిపోతున్నారు. కారణం ఏంటి? కరువు వచ్చింది. తిండి లేదు, పశువులకి మేత లేదు, మనుష్యులకి ఆహారం లేదు. దేవునికి మహిమ కలుగును. అలాంటి భయానకమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ యెజెబెలు రాణి గురించి చెప్పాను. ఆవిడెవరో అన్యురాలని చెప్పాను, విగ్రహారాధికురాలని చెప్పాను. ఆవిడ ఈ లోకపు దేవతలని పూజలు చేస్తుంది. ఎవరైతే ఈ లోకపు దేవతలని పూజలు చేసే ఆ యొక్క బయలు ప్రవక్తలు ఉంటారు చూసారా, వాళ్ళందరం తీసుకొచ్చి దేవుని రాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యంలో దేవుని బిడ్డల ధూపదీప నైవేద్యాలు వేయిస్తుంది. అదే సమయంలో అంత మాత్రం కాదు కానీ ఈ యెజెబెలు రాణి చేసే పని ఏంటంటే, ఎవరైతే నిజమైన దేవుణ్ణి, జీవము కలిగిన దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి ఎవరైతే పూజలు చేస్తున్నారో, ఎవరైతే సేవకులుగా ఉన్నారో, ఎవరైతే ప్రవక్తలుగా ఉన్నారో వాళ్ళందరిని పిలిపించి ఒక్కళ్ళకి తెలియకుండా ఒక్కళ్ళని లోపలికి తీసుకెళ్లి చంపేయటం మొదలు పెడుతుంది. అంటే మా క్రైస్తవులు అనేవారు ఎవరిని కూడా సేవకులని ఉంచట్లా. అర్థమవుతుందా? చంపేస్తుంది. ఇదంతా ఎవరు చూస్తున్నారు? ఆ గృహ నిర్వాహకుడిగా ఉన్న ఓబద్యా యెజెబెలు రాణి చేసే పని అంతా కూడా చూస్తున్నాడు. నా దేవుని, జీవము కలిగిన దేవుని సేవకులను సంహరిస్తుంది, నా దేవుని సేవకుల్ని నేను దాచిపెట్టాలి అనే ఆలోచన చేసి ఎవరెవరు ఎప్పుడు వస్తున్నారో చూసి, వీడికంతా తెలుసుగా, గృహ నిర్వాహకుడిగా ఉన్నాడుగా, ఎవరెవరు వస్తారో తెలుసు కదా. దైవ సేవకులు అక్కడికి 100 మంది వచ్చారు. ఈ 100 మంది వస్తుంటే పరుగున వెళ్ళిపోయి ఆ 100 మందిని తీసుకెళ్ళి ఒక గుహలో 50 మందిని పెట్టాడు, ఇంకో గుహలో 50 మందిని పెట్టాడు. మీరెవరు బయటికి రావద్దురా బాబు, మీరు వచ్చారంటే యెజెబెలు చంపేసింది, యెజెబెలు రాణి చంపేసింది. కనుక మీ అందరు ఇక్కడే ఉండండి. ఏ స్థితిలో వారిని ఆ గుహలో పెట్టా అంటే భయంకరమైన కరువులో ఉన్నప్పుడు, అసలే తిండికి లేదు, దేశం మొత్తం కరువుతో ఉంది. అలాంటి పరిస్థితుల్లో 50 మంది దైవ సేవకులను ఈ ఓబద్యా, దేవుని యందు భయభక్తులు కలిగిన ఓబద్యా, భక్తి కలిగిన ఓబద్యా దేవుని సేవకులను పోషించడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఓబద్యా దైవ సేవకులను సంహరించకుండా, ఆ దుష్టురాలైన యెజెబెలు కంటపడకుండా వారిని గుహలో పెట్టి దాచిపెట్టి వారికి ఏ రోజుకు ఆ రోజు కావలసిన ఆహారాన్ని వారికి పంపిస్తూ
దైవ సేవకులను పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి పోషిస్తున్నాడంటే అతనికి వచ్చే నెల జీతం అంతా కూడా దైవ సేవకులకు ఖర్చు పెట్టేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఓబద్య దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు తన భక్తి జీవితంలో నుంచి అంతకంతకు దినదినము కూడా ఎదుగుచున్నట్లు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యందు భక్తి కలిగిన నీవు నేను కూడా ఓబద్యలాగా నిత్యము దినదినము కూడా మనం భక్తి జీవితంలో ఎదగాలి. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో ఎదగాలి? ప్రార్థన చేయటంలో ఎదగాలి, కానుకలు ఇవ్వటంలో ఎదగాలి, దేవుని సేవకునికి సహకరించడంలో ఎదగాలి. దేవుని బిడ్డలారా, అన్ని విషయాల్లో ప్రార్థనలో ఎదగాలి. ఇప్పుడు ఈ ఓబద్య 100 మంది సేవకులను ఎన్ని సంవత్సరాలు పోషించాయంటే 3.5 సంవత్సరాలు పోషించాయంట. దేవునికి స్తోత్రం. తనకున్న ఆస్తిలో నుంచి తనకొచ్చే జీతం అంతా కూడా దైవ సేవకులకి ఖర్చు పెట్టాయంటండి ఓబద్య. ఎంత భక్తిపరుడు ఓబద్య! అంతకంతకు తన భక్తి జీవితంలో ఎదుగుతున్నట్లు జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యందు బాప్తిసం తీసుకున్నాం మనం. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని చేవిస్తున్నాం నిత్యము. ప్రతి నెల మొదటి వారం ఆయన రక్తాన్ని సేవిస్తున్నాం, ఆయన శరీరాన్ని తింటున్న నీవు నేను కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం. ఓబద్యలాగా దేవుని బిడ్డల దేవుని సేవకులను పోషించే బిడ్డలుగా ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఆయన భక్తి జీవితంలో అంతకంతకు మనము ఎదిగే వాళ్ళగా ఉండాలా. ఈ గత సంవత్సరం ఉపవాస కూడికల్లో నీ జీవితం ఎలా ఉంది? ఈ రోజు ఉపవాస కూడికల్లో నా జీవితం ఎలా ఉంది? ఒకసారి మనము బ్యారేజ్ చేసుకోవాలా, సరి చూసుకోవాలా. మన భక్తి జీవితంలో ఎదుగుతున్నామా, లేకపోతే అంతకంతకు దిగజారిపోతున్నామా అనే విషయాలు ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు పేతురుని శిష్యులందరిని పిలిచి యేసుక్రీస్తు ప్రభు అని అన్నాడు. పేతురు, నా గురించి ఈ ప్రజలందరూ ఏమనుకుంటున్నారా బాబు అన్నాడు. అయ్యా నువ్వు ప్రవక్త అనుకుంటున్నారు అని ఒకళ్ళు చెబుతున్నారు. అయ్యా నువ్వు దేవుని కుమారుడు అని ఒకళ్ళు చెబుతున్నారు. అయ్యా నువ్వు దేవుడివే అని కొంతమంది చెప్పుకుంటున్నారు అయ్యా అన్నప్పుడు అని వాళ్ళు చెబుతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే దేవాది దేవుడే నన్ను గురించి తను పరీక్షించుకున్నట్లు జ్ఞాపకం చేస్తున్నాం. మనం కూడా మన జీవితాలు, మన భక్తి జీవితం ఎలా ఉంది? ఓబద్యలాగా అంతకంతకి భక్తిలో ఎదుగుతున్నామా, లేకపోతే దిగజారిపోతున్నామా అని అప్పుడు ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలా. మన భక్తి జీవితం ఎలా ఉంది? ఎప్పుడైతే నువ్వు పరీక్షించుకుంటావో నువ్వు సరి చేసుకుంటావు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం శ్రద్ధగా వింటావో, దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ వాక్యము ద్వారా నువ్వు దిద్దుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉండకూడదు. అనుదినము కూడా ఎదగాలి, ప్రభువులో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, పాటల్లో ఎదగాలి. అన్ని విషయాల్లో నీలో ఫలింపు కావాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఓబద్య తన యొక్క భక్తి జీవితంలో అంతకంతకు ఎదుగుతున్నట్లు జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్నడూ కూడా తన జీతాన్ని తనకి ఇప్పుడు కూడా ఉపయోగించుకోలేదంట. దైవ సేవకులకే ఖర్చు పెట్టింది. ఎంత గొప్ప భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేనేమంటాను అంటే ఓబద్య లాంటి భక్తి పరులు ఈ సంఘంలోంచి లేవాలి. దేవునికి స్తోత్రం. ఈ సంఘంలో నుంచి ఓబద్య లాంటి భక్తి పరులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవునిలో ఎదుగుతున్న వారు ఈ సంఘంలో నుంచి అనేకులు లేవాలా. రాబో కాలంలో ఈ సంఘానికి గొప్ప వెన్నుముకలుగా, మూల స్తంభాలుగా ఉండాలి. పరిచర్యలో దేవునికి దైవ సేవకునికి సహకారులుగా ఉండాలా. ఓబద్య భయంకరమైన క్షామంలో ఉన్నప్పుడు, కరువు దినాల్లో ఉన్నప్పుడే 100 మంది సేవకులను 3.5 సంవత్సరాలు పోషించాయంటండి. ఎంత భక్తి పరుడండి. దేవునికి స్తోత్రం. మనకు వచ్చే 10,000 రూపాయల జీతాల్లో దశంభాగం ఎంత అండి? 10,000లో దశంభాగం ఎంత? 100 రూపాయల 1,000 రూపాయలు.
అవునా కదా? 10,000 రాగానే నీతో నేను ఒకప్పుడు అనుకున్నాను, నాకు 10,000 జీతం ఇచ్చేవాడు స్కూల్ మాస్టర్ చేసినప్పుడు. ఆ 10,000 రాగానే ఇంట్లో దశంభాగం ఎంత 1000 రూపాయలు వాడికి అనుకునే ఉంటుంది. అనుకున్నంతకాలం ఆ 10,000 ఇచ్చారు నాకు. ఏమంటే 10,000 దేవుని సొమ్ము దేవునిదే అనే వాక్యం విన్నాను. దేవుడు మాట్లాడాడు నాతో. మలాకి 3:9 ఉంటుంది, సామెతలు 3:9, 10 ఉంటుంది. దశంభాగాల గురించి క్లియర్గా రాయబడింది. అయా నీ దశంభాగం నాకు ఇచ్చి నన్ను శోధించమన్నాడు. ఇది నా సొత్తు అన్నాడు సంఖ్యాకాండంలో. ఇది నా సొమ్ము అన్నాడు. నువ్వు దొంగ అన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు దశంభాగం ఇవ్వకపోతే నువ్వెవరవే? నువ్వు దొంగవే. నా సొమ్ముని దొంగిలిస్తున్నావు అన్నాడు దేవుడు. బాబు ఎందుకు ప్రభువా, నేను నీ సొమ్ము నీ దొంగగా ఉన్నానయ్యా, నీ దొంగిలించానయ్యా. ఇక మీదట నీకు ఇష్టమైన బిడ్డగా ఉంటానయ్యా, నేను యథార్థవంతుడుగా ఉంటానయ్యా, నాలో ఉన్న దొంగతనాన్ని తీసేసుకుంటానయ్యా అని వాక్యం ఎప్పుడైతే విన్నానో ఆ వాక్యం ద్వారా మనం నేను సరి చేసుకున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస కోరికలు ఎందుకో తెలుసా? సరిదిద్దుకోవటానికే, సరి చేసుకోవటానికే. నిజమైన క్రైస్తవులుగా ఉపాధ్యాయ లాంటి భక్తి పరులుగా నీవు నేను మారటానికే ఈ యొక్క ఉపవాస కోరికలు. ఈ ఇన్ని రోజులు ఉపవాస కోరికలు, 4 రోజులు ఉపవాస కోరికలు ఎంతమంది అయితే సరి చేసుకుంటారో వాళ్ళందరూ ధన్యులు. ఒకవేళ సరి చేసుకోలేదనుకో, ఎన్ని ఉపవాస కోరికలు పెట్టిన ప్రయోజనం ఏమి లేదు. ఈ రోజు ఈ క్షణమే మందే, కాసేపుడు మందా. ఏమంటే భయంకరంగా ఉంది దేశం, ప్రపంచమే భయంకరంగా ఉంది. ప్రపంచ దేశాలన్నీ యుద్ధాలతో భయంకరమైన బాంబులు చచ్చిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. ఎక్కడ సమాధానం లేదు, ఎక్కడ నెమ్మది లేదు. ఇండియాలో ఒక్కటే యుద్ధం లేదు. ఇండియా కూడా భారతదేశానికి కూడా యుద్ధం వచ్చిందంటే ప్రపంచ యుద్ధమే. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు ఒకసారి ఆలోచించి. ఈనాడు గుంటూరు ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్ర రాష్ట్రమే కదా, గుంటూరు జిల్లా మొత్తం కొట్టుకుపోయింది. విజయవాడ అంతా కొట్టుకుపోయిందండి. రాజధాని అమరావతి మొత్తం కూడా అక్కడ నీళ్లు చెరువులైపోయింది. అంతా లేవు, మొత్తం కొట్టుకుపోయింది. అని ఈరోజు నీవు నేను సంతోషంగా సుఖంగా ఉండి ఈరోజు దేవుని మందిరంలో కూర్చుని ఆయన మాటలు ఆలకించే ధన్యత ఎవరిచ్చేదో తెలుసా? కేవలం మన ప్రభువు ఇచ్చేది. ఈ సత్యాన్ని ఎప్పుడైనా గ్రహించావా? ఈ సత్యాన్ని కడుపు నిండా తింటున్నావు, 2-4 ఏళ్ళు లోపలికి పోతానే పర్వాలేదు అనుకుంటున్నావు, కానీ ఈ తిండి లేక అల్లాడిపోతున్నారు. ఎప్పుడు బాంబు వచ్చి మీద పడిద్దో, ఎప్పుడు నా పిల్లలు చచ్చిపోతారో ఉనికిపోతున్నారండి ప్రపంచ దేశాలన్నీ కూడా. అలాంటి భయానకమైన స్థితిలో పడకుండా నిన్ను నన్ను కాపాడుతున్న దేవుని స్తుతించాలా వద్దా? ఆయన ఆశ్రయించాలా వద్దా? ఉపాధ్యాయ లాంటి భక్తిపరులుగా నీవు నేను లేవాలి. ఓబద్య తన భక్తి జీవితంలో అంతకంతకు వృద్ధి చెందాడు. దేవునికి మహిమకరంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. దేవుని బిడ్డలారా, ఓబద్య లాంటి భక్తి పరులు మీ సంఘంలోంచి లేవాలనే సత్యాన్ని మొదటిగా మీ జ్ఞాపకం చేస్తాను. రెండోదిగా దేవుని బిడ్డలారా, లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది ఒక మాట. దేవుని లూకా సువార్త 8వ అధ్యాయము 1వ వచనం చూడండి. 8వ అధ్యాయం 1వ వచనం. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామములోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క బ్రహ్మనిర్వాహకుడకు పూజా భార్యకు ఓసన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచుండిరి. అర్థమైంది వాక్యం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా గొప్ప సువార్తికుడు అండి. ఊరూరా తిరిగి సువార్తను ప్రకటించాడు. భూమి మీద 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడండి యేసయ్య. తన రాజ్యం కొరకు బోధించాడండి. అలాంటి సమయంలో అనేక మంది స్త్రీలు యేసయ్యను వెంబడించారండి. వారికి ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్మేసి యేసయ్య పరిచర్యలో ఖర్చు పెట్టారండి. 7 దెయ్యాలు పట్టిన మగ్దలేను మరియ,
సూసన్నయు హోసన్నయు వీరందరూ కూడా యేసయ్యని వెంబడించి వారికి ఉన్న దాంట్లో నుంచి తీసుకొచ్చి అయ్యా ఇక్కడ మీటింగ్ పెట్టండి, ఇక్కడ అనేకులు నశించిపోతున్నారు, త్రాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, పాపులు ఉన్నారయ్యా, వీరందరిని రక్షించయ్యా, వాళ్ళు గుడ్డి వారు ఉన్నారు, కుంటి వాళ్ళు ఉన్నారు, వారి స్వస్థతనియని వాళ్ళకున్న డబ్బంతా తీసుకొచ్చి ఈ పరిచర్యలో ఖర్చు పెట్టినట్టు జ్ఞాపకం చేస్తారు. దేవుని బిడ్డలారా, ఉపద్యా లాంటి భయభక్తులు కలిగి ఉపద్యా లాంటి దైవ సేవకులను పోషించే భక్తి బరులుగా నీవు నేను ఉండాలి. సూసన్న హోసన్న మగ్ధలేని మరియా ఏ విధంగా పరిచర్యలో సహకారులుగా ఉన్నారో దైవ సేవకులకి అలాంటి సహకారులుగా నీవు నేను ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రాజ్యంలో నువ్వు తప్పనిసరిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఈ లోకం అశాశ్వతం, ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. ఎప్పుడు విడిచిపెడతామో తెలియదు, కాసేపటికి మనం ఉంటామనేది మనకు నమ్మకం లేదు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన నీవు నేను ఎక్కడికి వెళ్తాము? ఇది మెయిన్ క్వశ్చన్ అంటే దేవుని మన జీవితానికి పరమార్థం ఏంటో తెలుసా? ఈ ప్రయాస అంతా ఏంటో తెలుసా? మనం ఆయన రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. అక్కడ యుగ యుగాలు నిత్యము సంతోషమే, ఆనందమే. దేవుడు పిల్లరా, అలాంటి ఆ మహాపట్టణములో చేరే యోగ్యత ఇక్కడ ఊపిరి ఉన్నప్పుడే నువ్వు సంపాదించుకోవాలి అని సత్యాన్ని జ్ఞాపకం. ఇప్పుడు ఉపద్య తన భక్తి జీవితంలో అంతకంతకు అభివృద్ధి చెందినట్లు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. దేవుని బిడ్డలారా చూడండి, ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం. ఇందాక అయ్యగారు ఒక మాట అన్నాడు. ఇర్మియా 31:20. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేనతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా ఆయా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది, అతని గూర్చి నా కడుపులో ఎంత చాలా వేదన ఉన్నట్టు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రెండో వ్యక్తి గురించి మీకు నేను తెలియపరుస్తున్నాను. ఎఫ్రాయిము. దేవునికి స్తోత్రం. ఎవరు ఎఫ్రాయిము? ఎఫ్రాయిము గురించి దేవుడు సాక్షి చెప్తున్నాడండి. దేవుడే ఈ సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తే, ఎఫ్రాయిమును సృష్టించిన సృష్టికర్త మాట్లాడుతున్నాడు. అయ్యో ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ. ఎఫ్రాయిము ఎవరంట? ఎవరికి ముద్దు బిడ్డ? దేవునికి ముద్దు బిడ్డ. దేవునికి స్తోత్రం. వాక్యం అర్థమవుతుందా? వింటున్నారా? చూడండి, దేవుని సన్నిధిలో నేను మరీ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఉన్న అరగంట అయినా సరే శ్రద్ధగా వినండి. మేము వినలేము అంటే అసలు దేవుని సన్నిధి రావద్దు కూడా. ఎందుకంటే ఉపయోగం ఏముంది? వెళ్ళి నరకంలో పడతారు అంతే, చేసేదేమీ లేదు. నిత్యము అగ్ని మండుతూనే ఉంటది. ఆదరించేవాడు అప్పుడు లేడు. మనకు ధనవంతుడి గురించి చెప్పారు దేవుడు, బైబిల్లో చెప్పారుగా. కన్ను మూసేవాడు వెళ్ళి నరకంలో ఉంటాడు, ఏసీలో ఉన్నాడల్లా అక్కడ కాలిపోతున్నాడు. ఇదేంటి నా ఏసీ ఏది అన్నాడు. ఇంకేం ఏసీరా, నువ్వు ఎక్కడికి వచ్చావు? నరకానికి వచ్చావు అబ్బాయి అన్నాడు. అదేంటి అన్నాడు. అంతే. పయ్యంగా చూసాడు, ఆడు తిని పారేసిన రొట్టె ముక్కలు తిన్న లాదరు హాయిగా పూలు పోసుకుంటా తిరుగుతున్నాడు, వనంలో ఉన్నాడు. ఒరే లాదరాన్ని నిలుస్తున్నాడు. ఏమయ్యా అన్నాడు. ఏంట్రా నీ కర్మ అట్టం నా కర్మ ఎట్టం ఏంది అంటున్నాడు. ప్రయోజనం ఏమన్నా? రొమ్ము కొట్టుకుంటున్నాడు, అరుస్తున్నాడు, ప్రయోజనం లేదు. దేవుని బిడ్డ, ఎంత ప్రయాస మీ సేవకులు 4 రోజులు ఉపవాస పూజలు పెట్టిన ఎందుకో తెలుసా? నువ్వు మారాలా, నువ్వు వాక్యం వినాలా, నీలో మార్పు రావాలా, నువ్వు దేవుని రాజ్యంలో చేరాలా. ఈ లోకం అశాశ్వతం. చిన్న కుర్రాడు చచ్చిపోతున్నారు. 18, 22 సంవత్సరాల కుర్రాడు, సుబ్బారానగరం కుర్రాడు ఎక్కడికో లారీ వేసుకెళ్ళా అంట. అక్కడ కోరి ఉందంట. స్లిప్ అయిపోయి లారీ కోరిలో పడిపోయింది, అగాధంలో పడిపోయింది, స్పాట్లో చనిపోయి. 22 సంవత్సరాల కుర్రాడు. ఎందుకు ఈ మరణాలు? దేవుని బిడ్డలారా, పాపనే ఆపండమ్మా. చాక్లెట్ అనుకుని అమ్మాయి
దేవుని బిడ్డలారా, ఎందుకు మేము ప్రయాసపడుతున్నాం అంటే ఒక్క ఆత్మ రక్షించబడాలని, ఒక్కళ్ళన్నా పరలోక రాజ్యం చేరాలని. ఇదే తప్ప ఇంకేం లేదు. నువ్వు రక్షించబడితే నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు, నీ భర్తను రక్షించుకుంటావు, నీ బిడ్డను రక్షించుకుంటావు. దేవుని బిడ్డ ఆలోచించేయండి. ఓబద్య తన భక్తి జీవితంలో అంతకంతకు ఎదిగేయండి, అభివృద్ధి చెంది. నీవు ఎదగాల. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండకూడదు. ఎప్పుడు ఆ పాటేనా, కొత్త పాటలు నేర్చుకోవాలా, డెవలప్మెంట్ రావాలా, ఎదుగుదల రావాలా. ఏది ఎదుగుదల కనపడకల్లా. ఎదుగుదల వచ్చింది మీకు. దేంట్లో వచ్చింది తెలుసా? దేవుడు ఆశీర్వదించాడు, మందిరం కట్టడంలో వచ్చింది. పందులు దూరే మేము వచ్చినప్పుడు ఒకసారి, మీరంత సెన్సిటివ్ పిల్లలు, ఇంత పిల్లలుగా వాక్యం చెప్పేమో లేదు. మేము వచ్చి ఇంత పిల్లలు, అప్పుడు ఇంత పిల్లలు మీరు. మరి ఈరోజు ఎదిగారా లేదా? శారీరకంగా ఎదిగిన మీరు ఆత్మీయంగా ఎదగాల, భక్తి జీవితంలో ఎదగాల. మీ అందరూ గ్రేడ్ చేసి పక్కన కూర్చోబెట్టింది ఎందుకో తెలుసా? మీ యవనస్తులు పాడైపోకూడదని, యవనస్తులు బలంగా ఉండాలని, యవనస్తులంతా పరలోక రాజ్యం చేరాలని ఆయన తపన. మీరేమన్నా ఆయనకి ఇస్తారా? మీకు ఉద్యోగం వస్తే భక్తి ఉంటేనేమో దశంభాగం పడేస్తారు ముఖంలో, లేకపోతే అది కూడా పడేయరు. ఆలోచించేయండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనం దేవుని మందిరంలోకి వచ్చిన మనం రక్షించబడిన వాడిని. రక్షించబడిన నీలో ఎదుగుదల ఉండాలి. తన భక్తి జీవితంలో ఓబద్య అంతకంతగా ఎదిగాడండి. నువ్వు ఎదగాలని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే తన భక్తి జీవితంలో నుంచి దేవునికి ముద్దు బిడ్డగా ఉన్నాడు. ఎవరు? దేవుడే చెప్తున్నాడు. ఓ ఎఫ్రాయిము, నా ముద్దు బిడ్డ, నాకు ఇష్టమైన కుమారుడా అని పిలుస్తున్నాడు. దేవుడు ఎఫ్రాయిముని పిలుస్తూ అంటున్నాడు, మరి నిన్ను గూర్చి నా కడుపులో వేదనగా ఉందా. నువ్వు నీ క్రియలను బట్టి నాకు వేదన వస్తుందిరా. నువ్వెంత భక్తిగా ఉన్నావు, ఓబద్యలాగా ఎదిగేవే. ఇప్పుడు పెరిగి పెద్దవాడైపోయిన తర్వాత నీ స్థానం ప్రకారం తిరుగుతున్నావే. ఈ లోకంలో పడిపోయావు నా కుమారుడా. మొదట ఉన్న భక్తి నీలో లేదురా, ఎదుగుదల కనపడతలేదురా. నిన్ను బట్టి నా కడుపులో వేదన కొందరా అని దేవుడే కన్నీరు పెట్టుకుని ఏడుస్తున్నట్లు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆనాడు ఎఫ్రాయిము గురించి ఏడ్చిన దేవుడు ఈరోజు నిన్ను చూసి ఏడుతున్నాడు. జాగ్రత్త. నీ స్థితి ఎలా ఉంది? దేవుణ్ణి ఏడిపిస్తున్నావేమో. దేవుడు నిన్ను బట్టి కూడా, నా కుమార్తె ఎంత భక్తిగా ఉన్నావమ్మా చిన్నతనంలో, ఈరోజు ఎవరి కాలం వచ్చిందని నీ ఇష్టాన్ని ప్రకారం తిరుగుతున్నావా? నిన్ను బట్టి నా కడుపులో వేదన ఉందమ్మా. ఎంతకాలం ఎలా ఉంటావు? ఇప్పుడైనా ఇకనైనా పశ్చాత్తాపంతో నా దగ్గరికి వస్తావా? నీ కొరకే నా రక్తం చిందించబడిందమ్మా, కొడుకు అమ్మా. దేవుని బిడ్డ ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు రక్షించబడాలని ఆయన ఉద్దేశం, నిన్ను కాపాడాలని ఆయన ఉద్దేశం. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని బిడ్డలు ఆలోచించేయండి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా వినదు. నీకు మాట చెప్పనా? నా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును. ఇర్మియా 48:10 ఉంటది. ఆయన కార్యాన్ని అశ్రద్ధగా ఎవరైతే చేస్తారో, ఆయన వాక్యాన్ని అశ్రద్ధగా ఎవరైతే వింటారో వాళ్ళకి ఆశీర్వాదం బదులు ఏమొస్తుంది? శాపం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఈ మాటలు ఏమనండి. బైబిల్లో 2 అంచులు కలిగిన కట్టం ఇది. ఇటు నరికిద్ది, ఇటు నరికిద్ది. ఆశీర్వాదాలు ఇచ్చిస్తాడు, ఓ పక్కన నరికేస్తాడు. సామాన్యుడు కాదు మన దేవుడు. గ్రహించు అగ్ని. దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. ఓబద్య తన భక్తి జీవితంలో అంతకంతకు అభివృద్ధి చెందాడు. దేవునికి స్తోత్రం. ఎఫ్రాయిము తన భక్తి జీవితంలో నుంచి అంతకంతకు తన ఆత్మీయ జీవితాన్ని దిగజార్చుకున్నట్లు జ్ఞాపకం చేస్తాం. దేవునికి దుఃఖాన్ని కలుగు చేసినట్లు నాకు ఇష్టమైన కుమారుడా అని తెలిసిన దేవాది దేవుడు చివరికి ఎఫ్రాయిముని గురించి ఏడుస్తున్నట్లు జ్ఞాపకం చేస్తాడు. ఒకప్పుడు బాల్య దశలో, యవన కాలంలో ఒకవేళ నువ్వు దేవుని యందు భక్తి కలిగి ఉన్నావేమో, అందరికంటే ముందు దేవుని మందిరానికి వచ్చేదేనేమో. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? నీకు అన్ని ఇచ్చాడు, నీకు అవయవాలు ఇచ్చాడు, నీకు ఎదుగుదల ఇచ్చాడు, నీకు అందం ఇచ్చాడు.
సౌందర్యం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, నిన్ను పోషిస్తున్నాడు, నిన్ను చదివిస్తున్నాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇప్పుడు ఎందుకు రావట్లా దేవుని సన్నిధికి? ఎంతకాడు ఎందుకు రావట్లా? నిర్లక్ష్యమా? సరే ఆలోచించేది. నేను మాట్లాడతా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, యవనస్తులారా, దేవుడు మాట్లాడుతున్నాడు నీతోనే. ఎఫ్రాయిము లాంటి భక్తి జీవితం, దిగజారిపోయిన ఆత్మీయ జీవితం ఒకవేళ నీలో ఉందేమో, ఈరోజు సరి చేసుకో. ఈ కూడిక నీ కోసమే. నీ ఆత్మీయ స్థితి దిగజారిపోతుందేమో. అంతకుముందు పాటలు బాగా పాడేదానివి, అందరికంటే ముందు వచ్చేదానివి, మోకరించి ప్రార్థన చేసేదానివి. అంతకుముందు మా అమ్మ మా నాన్న కాపాడేదానివి. మీ అమ్మ మీ నాన్న కాపాడాడు, మంచి ఉద్యోగాలు ఇచ్చాడు, మంచి డబ్బులు తెస్తుంది మీ అమ్మ. నీ ప్రార్థన ఆలకించి దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత ప్రార్థన ఉందా? దిగజారిపోయావేమో ఎఫ్రాయిములాగా. చాలా ఆలోచించేయండి. దేవుడు నిన్ను బట్టి తన హృదయములో వేదన చెందుతున్నట్లు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని బిడ్డలారా, సరి చేసుకున్నాం. ఈరోజు నీవు నేను సరి చేసుకోవాలనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం. ఈ ఎఫ్రాయిము ఏ విధంగా దిగజారిపోయాడు చెప్పనా? హోషియా గ్రంథము తీయండి. హోషియా గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆయన భక్తి జీవితం ఏ విధంగా దిగజారిపోయిందో 6వ అధ్యాయం 4వ వచనం. హోషియా 6:4. ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును? యూదా నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును నీ భక్తి నిలువకపోవును. బాబోయ్, ఎవరు భక్తి? ఎఫ్రాయిము భక్తి అంట ఏ విధంగా దిగజారిపోతుందో చూడండి. ఏ విధంగా దిగజారిపోతుంది? తెల్లవారక ముందే ఏమా ఒకసారి చూడండి, మళ్ళీ ఇంకోసారి చదువుదాం. తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు. ఒకసారి చూడండి, మన పొద్దున్నే లేచినప్పుడు ఎలా ఉంటుంది? ఒకసారి మొత్తం మేఘం బట్టి ఉంటుంది. ఒక 5 నిమిషాల్లోనే అది మా మేఘం ఇటుపోతుందో మనకు తెలియదు. మన ఎఫ్రాయిము భక్తి జీవితం కూడా మేఘం ఎలా ఎగిరిపోయిందో అలా ఎగిరిపోయిందంట. దేవునికి స్తోత్రం. అంత భక్తిగా ఉన్నాడు, అంత ఉపవాసాలు ఉన్నవాళ్ళు, అంత ఉపవాసాలు నుండి ప్రార్థన చేసిన నీవు, నీ భక్తి ఏమైపోయింది? నీ యవన కాలం వచ్చేవారు నీ భక్తి ఏమైపోయింది? బాల్య దశలో ఎంతో భక్తిగా ఉన్నావు, యవన కాలం వచ్చేవారికి నీ ఇష్టాన్ని ప్రకారంగా నీ జీవితాన్ని గడుపుతున్నావేమో. మాట్లాడుకురా రే, ఎవడు కూర్చోరా, కూర్చో. దేవుని బిడ్డలారా, యవనస్తుల గురించి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బాల్య దశలో దేవుని యందు భక్తి కలిగి ఉన్నావు, ప్రార్థనలు ఎక్కువ చేసావు, పాటలు పాడేదానివి, ముందొచ్చి కూర్చున్నదని. మరి ఎవరి కాలం వచ్చిన తర్వాత అన్ని ఇచ్చిన తర్వాత దేవుడు అన్నావా? చూపులు ఎక్కువైపోయా. ఆలోచించేది. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కాదు. ఎందుకంటే మన భక్తి జీవితంలో మనము వృద్ధి తెచ్చుకోవాలా. ఎఫ్రాయిము ఏ విధంగా దిగజారిపోయాడంటే తన భక్తి జీవితం నుంచి ఉదయాన్నే ఉన్న మొబ్బు మేఘములు ఎలా ఉంటాయి, కాసేపటికి ఎలా పోతున్నాయో మాయమైపోతున్నాయో అతని భక్తి కూడా మాయమైపోతుంది. దేవుడు ఆకాశం ముందున్న దేవుడు నిన్ను నన్ను అనుక్షణం గమనిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. గమనిస్తున్నాడా లేదా? తప్పనిసరిగా గమనిస్తాడు. పోయిన సంవత్సరం నువ్వు ఎలా ఉన్నావు, ఈ సంవత్సరం నీ భక్తి జీవితం ఎలా ఉంది? ఏమంటే కొత్త పాటలు నేర్చుకుంటున్నావా? పోయిన సంవత్సరం బైబిల్ బాగా చదివేదని ఇప్పుడు చదువుతున్నావా? రోజు ప్రార్థన చేసుకునేదని చేస్తున్నావా? నీ భక్తి జీవితంలో దిగజారిపోతున్నావా, ఎదుగుతున్నావా? ఓబద్యలాగా నీ భక్తి ఎదుగుతుందా లేదా ఎఫ్రాయిం లాగా దిగజారిపోతున్నావా? సరే, మనం పరిశీలించుకోవడానికి ఈ కోడికలు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అసలు ఎవరు ఎఫ్రాయిము? యోసేపుకు పుట్టిన రెండవ కుమారుడు. మొదటి కుమారుడు పేరు మనష్షే. మనష్షే అంటే మరచుట. ఎఫ్రాయిము అంటే ఆశీర్వాదము, అభివృద్ధి అని అర్థం. మరి అభివృద్ధి అని పేరు పెట్టుకున్నావు, ఆశీర్వాదము అని పేరు పెట్టుకున్నావు. ఆశీర్వాదం ఏది,
అభివృద్ధి ఏది? అమ్మా సంతోషం అని పేరు పెట్టుకున్నావు, సంతోషం ఉందా? ఎందుకని? నీ భక్తి జీవితం ఎలా ఉంది? ఉదయాన్నే కనపడే మేఘం ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుందా? ఒకసారి చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫ్రాయిము దిగజారిపోవటానికి గల కారణాలు ఏంటంటే మూడు కారణాలు ఉన్నాయి. 3 నిమిషాల్లో చెప్పి ముగిస్తా. ఎఫ్రాయిము దిగజారిపోవటానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు ఎఫ్రాయిము తన బాల్య దశనందు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవునికి ఇష్టమైన బిడ్డ. ఆయన అన్నాడు, నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అని దేవుడే ఎఫ్రాయిముని పిలుస్తున్నాడు. నువ్వు ఆయన బిడ్డగా, బాల్య దశలో ఆయన ముద్దు బిడ్డగా ఉన్న నీవు, ఆయనకి ఇష్టమైన కుమార్తెగా ఉన్న నీవు, యవన కాలం వచ్చిన తర్వాత ఆయన కడుపులో వేదం తెస్తున్నావా? ఒకసారి ఎవరు ఏం తెస్తున్నామో ఆలోచించేయండి. ఆయన కడుపులో నిజంగా ఆయన్ని దుఃఖపడుతున్నానేమో. నిన్ను అన్ని విషయాల్లో అభివృద్ధి చేసి శారీరకంగా అభివృద్ధినిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. నీ ప్రార్థన ఆలకించి, నీ బాల్య దశలో చేసిన ప్రార్థన ఆలకించి నీ తల్లిదండ్రులకి పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు, సమృద్ధినిచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత యవన కాలం వచ్చిన తర్వాత నీ ఇష్ట ప్రకారం ఉన్నావా? ఎఫ్రాయిములాగా దిగజారిపోయేవా? దేవుని బిడ్డ, ఎఫ్రాయిము దిగజారిపోవటానికి కారణం ఏంటంటే, మొట్టమొదటి కారణం తెలియపరుస్తున్న హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం చెప్పండి, చదవండి. 5:3. ఎఫ్రాయిము, దేవుడు మాట్లాడుతున్నాడు సుమా. ఎఫ్రాయిమును నేను ఎరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు, ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి. అమ్మా, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకి తిరిగి రాకపోదురు. వారిలో వ్యభిచార మనస్సుండుట వలన వారు యెహోవాను ఎరుగకయుందురు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు భక్తి ఉంది, ఒకప్పుడు దేవుని భయం ఉంది. దేవుని బిడ్డ, ఈ రోజు నీకు అన్ని ఇచ్చిన తర్వాత, నిన్ను ఆశీర్వదించిన తర్వాత, ఎఫ్రాయిము దేవునికి ముద్దు బిడ్డగా నువ్వు పేరు తెచ్చుకున్న తర్వాత, ఒకవేళ ఈ లోకాన్ని ఆశించేవేమో, ఈ లోకాశలో పడిపోయి దేవునికి అయిష్టమైన క్రియలు, నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. ఎఫ్రాయిము, నీ క్రియలను నేను ఎరుగుదును. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి క్రియలు ఎరుగుతానంటున్నాడు? ఎవరి క్రియలు ఎరుగుతానన్నాడు? వినాలా? ఎవరి క్రియలు ఎరుగుతున్నా? ఎఫ్రాయిము క్రియలు ఎవరు ఎరుగుతారా? ఎరుగుతుంది నాకు తెలుసు అంటున్నారు, దేవుడు అన్నారు. మరి నీ క్రియలు ఆయనకి తెలీదా? ఎఫ్రాయిము క్రియలు ఆయనకి తెలీదా? నా క్రియలు ఏంటో ఆయనకి తెలీదా? సమస్తము చూస్తున్న దేవుడే. దేవుని బిడ్డ, ఒకవేళ ఒకప్పుడు మంచి పాటలు పాడి దేవునిలో ఎదిగి ఫలించి దైవసేవకుడికి సహకారిగా ఉండి ఇప్పుడు ఏమన్నా దిగజారిపోతున్నావేమో. ఈరోజు అందుకే నీతో మాట్లాడుతున్నాడు. ఆ దిగజారే తత్వం నుంచి నువ్వు లేవాలి. దేవునికి స్తోత్రం. ఆ ఆత్మీయ స్థితి నుంచి దిగజారిపోతున్న నీవు తిరిగి మరలా ఉజ్జీవింపబడాలా. ఎఫ్రాయిముగా ఉన్న నీవు ఓబద్యాగా మారిపోవాలా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఓబద్యాలా మారిపోవాలి, దేవునికి సహకారిగా ఉండాలి. హోషన్న, షూషన్న, మగ్దలేని మరియలాగా పరిచర్యలో సహకారులుగా దైవసేవకునికి ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత రావాలా. ఎప్పుడు వచ్చింది తెలుసా? ఓబద్య ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చిందంట. ఓబద్య ప్రార్థన చేస్తే, ఓబద్య 100 మందిని 2 గృహాల్లో పెట్టి 55 మందిని గృహాల్లో పెట్టి యెజబెలు రాణి కనపడకుండా పోషించాడు. వాళ్ళకు రోజు భోజనం పంపేవాడు, మంచినీళ్ళు పంపేవాడు, టిఫిన్లు పంపేవాడు. ఎవడే 100 మంది సేవకులను పోషించాడు తన డబ్బుతో. కానీ ఏ మాత్రం యెజబెలు రాణికి తెలిసిందంటే ఇంకొంటాడు. వీడు ఉంటాడా? భయపడలా. నా ప్రాణం తీసిద్దా, శిరస్సేదనం చేసిద్దా చేసుకొని
కానీ నా సేవకులను మాత్రం దాని చేతికి అప్పగించను. ఈ దుష్టురాలి చేతికి నేను అప్పగించను. నా సేవకులందరిని చంపేస్తుంది అని చెప్పి దై సేవకులందరినీ కాపాడాడు, పోషించాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 3.5 సంవత్సరాలు పోషించాడు. దేవునికి స్తోత్రం. మనం ఒక్క నెల దశం భావించి 2 నెలలు ఇవ్వం. ఇస్తున్నారా మీరు? దశం భాగం ఇస్తున్నారా? ప్రతి నెల ఇస్తున్నారా? క్రమం తప్పకుండా ఇస్తున్నారా? యూదుల ఆచారం ఏంటి తెలుసా? వారంతా దశమ భాగము క్రమం తప్పకుండా ఇచ్చేవాడు అంట. దేవునికి స్తోత్రం. క్రైస్తవులు దశమ భాగం మన సొత్తు కాదు, ఇది దేవుని సొమ్ము. దశమ భాగం నీవు వీలేదనుకో, నువ్వు దేవుని దృష్టిలో దొంగవైపోతావు. దొంగలు, వ్యభిచారులు, మాంత్రికులు, తాంత్రిక కొట్టువారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదవాలా త్వరగా? 21:8. చదవమ్మా. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతోను మండు గుండములో దేవునికి మహిమ కలుగుగా. ఈ 2వ మరణం కావాలా మీకు? ఎఫ్రాయిములో ఉంటే 2వ మరణమే. దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. ఈ 2వ మరణంలో ఎవరెవరు ఉన్నారో చూసి చదివారు ఇప్పుడు? ఎవరు? వ్యభిచారులు, దొంగలు, అబద్ధికులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అంటే అబద్ధాలు ఆడేవాళ్ళు కూడా ఎక్కడ ఉంటాడు? దేవుని బిడ్డ ఆలోచించండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు మాట్లాడుతున్నాడు. నీవు అగ్ని గంధం నుంచి గంధకం నుంచి తప్పించుకోవాలి. ప్రభు రాజ్యంలో చేరాలి. నువ్వే కాదు, నీతో పాటు నీ కుటుంబాన్ని తీసుకెళ్లాలా, నీతో పాటు నీ స్నేహితులను తీసుకెళ్లాలా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఎఫ్రాయిములో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే అతనులో వ్యభిచార మనస్సు ఉందంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాని చదవబడిన వాక్యంలో వ్యభిచారులు ఎక్కడ ఉంటారు? అగ్ని గంధకంలో. ఒకవేళ అలాంటి మనస్సు నీలో ఉంటే దాన్ని తీసేసి సరి చేసుకో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సరి చేసుకుంటే అగ్నిగుండం నుంచి తప్పిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒక మాట నేను చదువుతున్న సంఖ్యాకాండం 25వ అధ్యాయము 9వ వచనం చదవండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 9వ వచనం. 9. 24,000 మంది ఆ తెగులు చేత. ఎందుకు వచ్చింది ఆ తెగులు? 25:1-2 చదవండి. అదే అధ్యాయం 1-2 చదవండి. ఇశ్రాయేలీయులు దిగుచుండగా ప్రజలు మోయాబు గాండ్రతో. అబ్బా, ఎందుకు వచ్చింది శిక్ష? ఎందుకు వచ్చింది జబ్బు? వ్యభిచారం వచ్చింది. ఇశ్రాయేలీయులు కనాను వెళ్ళేటప్పుడు మధ్యలో మోయాబు దేశం ఉంది. ఆ మోయాబు దేశం వెళ్ళగానే మోయాబు స్త్రీలంట బహు అందగత్తెలంట. వాళ్ళని చూసి మోహించి పాపంలో పడిపోయారు. ఎప్పుడైతే పాపంలో పడిపోయారో వాళ్ళకి ఏమొచ్చింది? తెగులు వచ్చేసింది. ఎంతమంది చచ్చిపోయారు? 24,000 మంది చచ్చిపోయారంట. ఇప్పుడు వ్యభిచారం అనే మనసు నీలో నాలో ఉంటే ఏమొచ్చింది? మనకి తెగులు వచ్చింది. దేవునికి స్తోత్రం. అంత మాత్రం కాదు, ఇక్కడ ఏం తెగులు వచ్చింది? కన్ను మొత్తే అగ్ని గంధకాల్లో ఉంటాం. 2 శిక్షలు. అది 2వ మరణం. అలాంటి మరణం నుంచి నీవు తప్పించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. ఆ భయంకరమైన మరణం నుంచి ఎవరు తప్పించగలరు అంటే యేసయ్య నేనే, నా కుమారుడా, నా ముద్దు బిడ్డ,
నా ముద్దు బిడ్డగా ఉన్న ఎఫ్రాయిము ఆ పాపం నుంచి బయటకు వచ్చినట్లయితే నిన్ను నేను అగ్ని గంధకాల నుంచి తప్పిస్తానురా, నిన్ను నేను రక్షిస్తానురా, నీ కొరకే నా రక్తం చిందించబడిందిరా, ఇదిగో స్రవిస్తానురా, ఆ పరిశుద్ధ రక్తం ద్వారా కడుక్కోరా. యవనస్తులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి మనసు మనలో ఉంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కడుక్కోమని అడుగుతున్నాడు. ఈరోజు దేవుని మందిరంలో ప్రభు పాదాల దగ్గర, ప్రభువా నాలో ఉన్న దోషాన్ని కడగవా, నా చెడు ఆలోచన నుంచి విడుదల కలుగు చేయవా, నన్ను శుభ్రపరచవా, ఇదిగో నీ కుమారుడుగా నీ ముద్దు బిడ్డగా మరలా నేను ఉండాలని కోరుకుంటున్నానయ్యా. చివరికి ఎఫ్రాయిము తిరిగి మరలా ముద్దు బిడ్డగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. నీవు నేను కూడా ముద్దు బిడ్డగా మారిపోవాలి. ఒకప్పుడు ఎలా ఉన్నావు? భక్తిగా ఉన్నావు, ఒకప్పుడు పాటలు పాడావు, ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేదానివి, ఇప్పుడు కూడా అంతకంటే రెట్టింపు. ఓబద్యలాగా నీ భక్తి జీవితాన్ని పెంచుకో. ఉద్యమం రావాలా, దేవుని సేవకునికి సహకారుగా ఉండాలా. అలాంటి కృప దేవదేవుడు మీ సంఘానికి ఇచ్చి యవనస్తులందరూ కూడా ఈ యొక్క మందిరానికి, ఈ సంఘానికి ఒక మూల స్తంభాలుగా ఉండాలా. నిత్యము దైవ సేవకునికి సహకారులుగా ఉండాలా. ఓబద్య లాంటి భక్తి పరులు మీలో నుంచి లేవాలని ప్రభునామంలో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఒక్క మాటే చెప్పాను నేను, ఇంకా రెండు ఉన్నాయి. ఈసారి వచ్చినప్పుడు చెప్తాను, అవకాశం ఉన్నప్పుడు. దేవుని మహిమ కలుగుతుందా. అలాంటి ఒక దేవుడు మీకు అవకాశం ఇచ్చిన అయ్య గారికి హృదయపూర్వకమైన